హలో ఫ్రెండ్స్, నేను మీకు తెలుసు నరేష్. గైస్ చూడండి, మరి నిన్నైతే ముంబై వర్సెస్ ఢిల్లీ. మరి ముంబై అయితే ఓడిపోయింది, ఢిల్లీ గెలిచింది. నా ఫ్రెండే ఒక కాల్ చేసి ఒక క్వశ్చన్ రైజ్ చేసిండు. అరే ముంబై గెలుస్తా అన్నా, ముంబై గెలవలేదు కదా, ముంబై ఓడిపోయింది. మరి నేను నమ్ముకొని ఇద్దరిని ఫాలో చేయించిన, వాళ్ళు బెట్టింగ్ చేసిండ్రు, మళ్ళీ బెట్టింగ్ ఓడిపోయిండ్రు. మరి నన్ను అడుగుతుర్రు, మరి బెట్టింగ్ ఓడిపోయిండ్రు. నేను మీ ఫ్రెండ్ నమ్ముకొని ముంబైకి వేసిన, మళ్ళీ ముంబై ఓడిపోయింది. మరి ₹1,00,000 వేసిన బెట్టింగ్, మరి నువ్వు ఇస్తావని అడుగుతున్నాను. నేను ఎందుకు ఇస్తారా బాయ్, నేను ఇయ్యను. నేనేమైనా బెట్టింగ్ వేయండి రా బాయ్, నన్ను నమ్ముకొని బెట్టింగ్ ఏంటి, ముంబై పైన వేయండి ఏమైనా వీడియో చేసినా చేయలే కదా, అవసరం లేదు. నేనేది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చెప్తున్నాను. నాకు నచ్చింది నేను చెప్తున్నా. ముంబై గెలుస్తుందని నేను చెప్పిన, నాకు అనిపించింది ముంబై గెలుస్తుందని. ఏమన్నది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. కాబట్టి బెట్టింగ్ వేయకండి. మరి అది కాక ఫస్ట్ నుంచి నేను వీడియోస్ చేస్తూనే ఉన్నా. అప్పుడు గెలిచినప్పుడు నాకేం ఫోన్ చేసి నిన్ను చూసే నేను బెట్టింగ్ చేసిన, గెలిచిన టీంలో అని నాకేం చెప్పలే. మరి నిన్న మొన్న గెలిచినందుకు సైలెంట్గా ఉన్నారు. నిన్న ముంబై ఓడిపోయినందుకే వాళ్ళు ఏమంటారు, క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇలా ఓడిపోయి అంటే నిన్న కూడా ఓడిపోయి ఉండకపోతే ఏం రైజ్ చేయకూడదు, సైలెంట్ ఉంటుండ్రి. అరే నిన్ను నమ్ముకొని వేస్తున్నాం, నీ ఫ్రెండ్ మంచిగా ఫాలో చేసుకొని నిన్ను నమ్ముకొని వేస్తున్నాం అంటుర్రు. వాళ్ళు ఓడిపోయినందుకే నన్ను నమ్ముకొని నన్ను ఫాలో చేసి నిన్ను చూసే ఐపీఎల్ మీద బెట్టింగ్ చేస్తున్నాం అని చెప్తారు. బెట్టింగ్ వేయకూడదు బాయ్. బెట్టింగ్ ఎవరేమన్నారు, నేను బెట్టింగ్ ఏమని చెప్పలే. అసలు బెట్టింగ్ వేయకండి, నాకు నచ్చినట్టు నేను వీడియోలు చేస్తున్నా. సో మరి ఎవరో ఏమో అన్నారని చెప్పేసి నేను ఏం వీడియోలు చేయడం మానేను. నేను ఖచ్చితంగా ఐపీఎల్ మీదనే వీడియోలు చేస్తాను, ప్రతిరోజు వీడియోలు చేస్తాను. నాకు నచ్చినట్టే నేను చెప్తాను. ఖచ్చితంగా ఈ టీం గెలుస్తుంది, ఈ టీం ఓడిపోతుంది అని చెప్తాను. ఎందుకంటే నాకు నచ్చిన నా ఇష్టం కాబట్టి నేను అట్లనే చెప్తాను. ఎందుకంటే నాకు ఇట్లా వీడియో చేయాలనిపించింది కాబట్టి నేను చేస్తున్నాను అంతే. ఎవడో ఏమో అన్నాడని చెప్పేసి నేనేం వీడియోలు మానేసుకోను. సో అట్లా అనుకుంటే నేను ఇంతవరకు వచ్చేవాడినే కాదు. ఇప్పటిదాకా నాకు ఒక 120 వీడియో 120 వీడియోలు అంటే నేను నెంబర్ 1 కాంచి 120 వరకు నన్ను ఎంతోమందో ఎన్నెన్నో ట్రోలింగ్ చేసింటారు, ఎన్నెన్నో మాటలు అని వింటారు. సో అవన్నీ నేను పట్టించుకోను. ఇట్లా అట్లాంటి మందిని ఇంతమందిని చూసుంటా నేను. సో వాళ్ళు ఏమన్నారు అని చెప్పేసి నేను వీడియోలు ఏం మానేయను. సో నేను ఐపీఎల్ గురించే వీడియోలు చేస్తాను. ఐపీఎల్ అయిపోయేంత వరకు ఇంకా ఎంటర్టైన్మెంట్ వీడియోలు కూడా చేస్తా. నీకెందుకు రా దీనివల్ల వ్యూస్ వస్తలేవు, ఏం వస్తలేవు అని అంటారు గైస్. మరి వ్యూస్తో నాకు ఫాలోవర్స్తో అసలు సంబంధం లేదు. వ్యూస్ రాని రాకపోని, ఫాలోవర్స్ రాని రాకపోని, నేను ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసుకోవాలనుకున్నా, క్రియేట్ చేసిన. యూట్యూబ్లో కూడా ఒక ఛానల్ ఉండాలనుకున్నా, చేసుకున్నా. అంతే. తెలుసు కదా నరేష్, నాకు పేరు ఉండాలా, నేను కూడా ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి, నాకు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఉండాలి, నేను కూడా ఒక రీల్స్ చేయాలని చెప్పేసి నేను చేస్తున్నాను. కానీ నాకు సో ఎవరేమనుకున్నా సరే నేనైతే వీడియోలు తీస్తూనే ఉంటా. అది ఐపీఎల్ గురించే తీస్తా. ఏదో ఒక టీం గెలుస్తుందనే ఖచ్చితంగా చెప్తా. సో మీకు నచ్చితే వీడియో చూడండి, లేదంటే స్కిప్ చేయండి. సో నేను బెట్టింగ్ వేసినాను, ₹1,00,000 వేసినాను, ₹1,00,000 కట్టు నేను నమ్ముకొని ముగ్గురిని ఫాలో చేయించిన. వాళ్ళు ఇప్పుడు నన్ను క్వశ్చన్ రైజ్ చేస్తారు అంటే వాళ్ళకి చెప్పరు అబ్బాయి. మళ్ళీ గెలిచినప్పుడు అయితే వాళ్ళకి ఇంతకు కూడా చూస్తారు, మ్యాచ్లో నన్ను చెప్పినట్టు కూడా చూస్తారు. అంటే ఇంతకు నేను చెప్పిన మ్యాచ్లో గెలిచినాయి, అప్పుడు ఏం ఫోన్ చేయలే, గెలిచినందుకు కూడా నాకు ఏం అప్డేట్ కూడా చేయలే. సో ఓడిపోయినందుకే ఈరోజు రైజ్ అయిందంట. ఓడిపోయినందుకే నాకు ఏమంటారు రైజ్ చేస్తారు. ఓడి చెప్పిండు ముంబై గెలుస్తా అని చెప్పినా ఓడిపోయింది, మరి ముంబైకి ఎందుకు చెప్తున్నావు, అటు ముంబై గెలుస్తా అందుకే ముంబై గెలుస్తా అని చెప్పకు, ఇట్లాంటి వీడియోలు చేయకు అంటే. లేదు, నువ్వెవరు నాకు చెప్పను, నువ్వెవరు నాకు చెప్పను, నాకు అవసరం లేదు. నేను చేయాలనుకున్నా చేస్తున్నా అంతే. మనం విషయం తాగితే మనమే చచ్చిపోతాం, పక్కనోడు చావాలంటే సావడు. మన కాకలైతే మన కడుపే కాలుతుంది, కానీ వేరేవాని కడుపు కాలదు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరేమన్నా సరే వీడియోలు మాత్రం ఖచ్చితంగా చేస్తా. నాకు నచ్చినట్టే చేస్తా. ఇష్టం ఉంటే చూడు, కష్టమైతే స్కిప్ చేయి, అంతే. అంతకు మించి వేరేది ఏం లేదు గైస్. మరి ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి నేను అంటలేను. ఒక క్వశ్చన్ రేజ్ అయింది, దానికి ఆన్సర్ మాత్రమే ఇస్తున్నా అంతే. అంతకు మించి వేరేదేం లేదు. నాకు వాళ్ళంటే కోపం కాదు, పగ కాదు. నాకు ముంబై టీం సపోర్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే ముంబై వాళ్ళు వచ్చి నాకు అవును పైసలు ఇచ్చి నువ్వు చెప్పు మా టీం గురించి అని నాకేం చెప్పాలి. వాళ్ళు నాకేం చుట్టాలు కూడా కాదు. నాకు ఒక ఎంటర్టైన్మెంట్, నాకు ఐపీఎల్ అంటే ఒక పిచ్చి. సో దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నా, అట్లా చేస్తున్నా. ఐపీఎల్ దాని గురించి ఐపీఎల్ అయిపోయిన తర్వాత రోజు వీడియో చేస్తూనే ఉంటా. సో ఎవరేమనుకున్నా నేనైతే ఇట్లనే చేస్తా అంతే. చుట్టాలు కానీ, స్నేహితులు కానీ, ఇక ఊర్లోళ్ళు కానీ, పక్కోళ్ళు కానీ, ఇంకెవ్వరు ఏమనుకున్నా సరే నాకు ఇంటికి కూడా ఫరక్ పడదు. నేను నాకు నచ్చినట్టే వీడియోలు చేస్తా. సో ఎవరేమనుకున్నా నేనేం ఫీల్ గాను, బాధ గాను. సో వాళ్ళకు ఒక క్వశ్చన్ రేజ్ అయింది కాబట్టి వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నా నేను అంతే. సో మళ్ళీ వాళ్ళకి ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నా. సో వాళ్ళు ఏమన్నా అనుకొని దీనివల్ల వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తుండు, తక్కువ చేస్తుండు సో అని అనుకున్నా కూడా నాకేం బాధ లేదు. ఎందుకంటే నేను వీడియో ఇట్లా ఆన్సర్ చెప్పాలనుకున్నా చెప్తున్నా అంతే తప్ప. సో వాళ్ళు అనుకోవచ్చు, అరే వీడేంద్ర కొంచెం ఓవర్ చేస్తుండ్రా బాయ్ అని అనుకున్నా కూడా నాకేం బాధ లేదు. ఎందుకంటే నేను ఇట్లా చెప్పాలనుకున్నా చెప్తున్నా అంతే. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ప్రాబ్లం, నేనేం చేయలేను దానికి. ఎందుకంటే వాళ్ళు అట్లా అనుకున్నప్పుడు దానికి నేనేం చేస్తా చెప్పండి గైస్. మరి నేనేం చేయలేను కదా. సో వాళ్ళు వీడికి ఎక్కువైంది, వీడికి కొంచెం ఓవర్ చేస్తున్నాడు, అట్లా చేయక ఇలా చేయకన్నప్పుడు అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. అందుకే అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకే వదిలేస్తున్నా. సో ఎవరెన్ని చెప్పినా ఎవరేమన్నా నేనైతే వీడియోలు చేస్తూనే ఉంటా. అది ఐపీఎల్ గురించే చేస్తా. సో ఇది ముచ్చట గైస్. మరి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకోండి గైస్. ఉంటా గైస్, బాయ్.